అందరికీ నమస్కారం. ఇట్లు మీ తమ్మినేని రవికుమార్. ఇక్కడ ఈ క్రింది ఏ అవయవం పుట్టిన తర్వాత మాత్రమే పనిచేయడం ప్రారంభిస్తుంది? ఇది తెలంగాణలో అడిగిన చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగా సంబంధించిన ప్రశ్న అండి. దీనికి ఆప్షన్స్ గుండె, హార్టు, సెకండ్ వన్ లంగ్స్, థర్డ్ వన్ కిడ్నీస్, ఫోర్త్ వన్ లివర్ అని ఇచ్చాడు. 4 ఆప్షన్స్ ఇచ్చాడు స్టూడెంట్స్. ఇక్కడ దీనికి సరైన సమాధానం స్టూడెంట్స్ ఊపిరితిత్తులు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్టు. అంటే దాదాపు మ్యాక్సిమం ఇలాంటి సబ్జెక్ట్స్ అంతా కూడా మీకు ఆర్కే సైకాలజీ యాప్లో ఫుల్ అప్డేటెడ్గా ఉన్న మెటీరియల్ దాంట్లో అందుబాటులో ఉందండి. ఆర్కే సైకాలజీ యాప్ అనేది, అందులో ఉన్న 700 పేజీల స్టడీ మెటీరియల్లో ఇలాంటివి చాలా అంశాలు ఉన్నాయి. అది డౌన్లోడ్ చేసుకొని చదవండి స్టూడెంట్స్, చాలా బాగుంటుంది బుక్. ఓకేనా? మీతో ఏ బుక్ ఉన్నా సరే ఒకసారి ఆర్కే సైకాలజీ యాప్ ఆ పుస్తకం చదివేయండి. మీరు ప్రతి బిట్ను ఆన్సర్ చేయగలరు. దీనికి సరైన సంబంధం ఊపిరితిత్తులు స్టూడెంట్స్, లంగ్స్. ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ పిల్లవానికి సంబంధించిన ఆక్సిజన్ లెవెల్స్ అన్నీ కూడా మావి మరియు మన బొడ్డు నుంచి ఆక్సిజన్ సరఫరా అవుతుంటుంది. కాబట్టి లంగ్స్ అనేది నీటితో నిండి ఉంటుంది. ఎప్పుడైతే బయటకు వస్తుందో ఆ పిల్లవాడు ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీసుకునేటప్పుడు ఆక్సిజన్ తీసుకున్నప్పుడు ఆ ఊపిరితిత్తుల నీరని బయటికి వెళ్ళిపోతాయి. అప్పుడు ఆక్సిజన్ అనేది ఊపిరితిత్తులో ఫుల్ఫిల్ అవుతుంది. కాబట్టి ఇది తల్లి గర్భంలో ఉన్నప్పుడు యాక్టివ్లో ఉండదు. ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి బయటకు వస్తారో అప్పుడు ఆ పిల్లవానికి సంబంధించి శరీరంలో లంగ్స్ అనేది వర్క్ చేస్తుంది స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్.